1839 SFT లో 4 bedroom ఫ్లాట్ కేవలం 1,25,00,000 మాత్రమే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వాలా వద్దా అనేది ఒక మీమాంస. ఇప్పుడు ఆ దశ దాటి సోషల్ మీడియాలో పిల్లల రోల్ ఏ విధంగా ఉండాలి, దీనిపైనే తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే కోణంలో ఆస్ట్రేలియా దేశంలో పిల్లలకి ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టడం ద్వారా సోషల్ మీడియాలో వారిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందని అక్కడ ప్రభుత్వం ఆలోచిస్తుంది. నిజంగా ఇది సాధించగలిగేటువంటి లక్ష్యమే అవుతుందా? పిల్లలకి నియంత్రణ పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు కంప్యూటర్ రంగ నిపుణులు నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. శ్రీధర్ గారు, అసలు పిల్లలకి మొబైల్ ఇవ్వాలా వద్దా, ఎందుకంటే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది పిల్లలకు ఉండాలా వద్దా అనేది ఒక దశలో చర్చ. ఇప్పుడు సోషల్ మీడియా పైకి మరలింది. ఎందుకు సోషల్ మీడియా విషయంలో పిల్లలకి ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి లేదా కొన్ని నియంత్రణ పెట్టాలి అనేటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఎంతవరకు ఉంది? కేశవ్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉంటాయో, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది ముఖ్యంగా పిల్లల్లో సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తగ్గిపోయింది. అంటే ఉదాహరణకి సంవత్సరం మొత్తం బాగా చదివేసి ప్రోగ్రెస్ కార్డు లేదా రిజల్ట్స్ చూపించేసి పేరెంట్స్ నుంచి అప్రిషియేషన్ పొందినప్పుడు బ్రెయిన్ లో డోపమిన్ అని చెప్పేసి ఒక ప్లెజర్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఓకే పేరెంట్స్ వచ్చేటప్పటికే శబాష్ అని చెప్పేసాను, లేకపోతే కనుక ఒక మంచి పార్టీ ఇవ్వటం, కవర్స్ కొని పెట్టడం చేసినప్పుడు సంవత్సరం పాటు కష్టపడిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మామూలు సందర్భంలో గతంలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంవత్సరం పాటు కష్టపడాల్సిన పని లేకుండా సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ నో లేదా ఫేస్బుక్ లో ఒక డిస్ప్లే డీపీనో లేకపోతే వాట్సాప్ డీపీనో ఇలాంటి వాటిని అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ వచ్చే కామెంట్స్, లైక్స్ వీటన్నిటిని చూసిన తర్వాత సంతృప్తి పడేసి హ్యాపీ ఫీల్ అయిపోయేసి ఇక నేను సెలబ్రిటీని అయిపోయాను, లేకపోతే నాకు ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్పేసి అనే ఫీలింగ్ అనేది ఏదైతే సంవత్సరం పాటు వెయిట్ చేసిన డోపమిన్ లెవెల్ కన్నా బ్రెయిన్ లో అది అంతకంటే ఎక్కువ డోపమిన్ రిలీజ్ చేస్తూ ఉంది. సో అడిక్టెడ్ టు ద డోపమిన్ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం వలన పెరిగిపోవటం వలన ఈ రోజు ఫోటో అప్లోడ్ చేస్తే గనక నాకు 50 లైక్లు వచ్చినాయి, 100 లైక్లు వచ్చినాయి, కాబట్టి ఇంతకంటే బెటర్ గా ఫిల్టర్స్ వాడేసి ఇంకొక కొత్త ఫోటో అప్లోడ్ చేద్దాము, కొత్త రీల్ తయారు చేద్దాం అని చెప్పేసి అని ఇంకా ఎక్కువ డోపమిన్ రిలీజ్ కోసం ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఏం జరిగింది, మనుషులు అంటే ముఖ్యంగా యూత్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం పాటు చదవటం మీద దృష్టి తగ్గించేసి ఈ రోజుకి నేను హ్యాపీగా నా బ్రెయిన్ అనేది ప్లెజర్ హార్మోన్ పొందిందా లేదా అని చెప్పేసి తాపత్రయంలో వాళ్ళ ఫోకస్ అంతా స్టడీస్ మీద కన్నా కానీ ఈ టైప్ ఆఫ్ నాన్ సీరియస్ కంటెంట్ మీద అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. చాలా మంది కెరీర్, లాంగ్ టర్మ్ కెరీర్ కావచ్చు, అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండటం లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం లేదు, ఫిజికల్ గా వచ్చేటప్పటికి శరీరంలో యాక్చువల్లీ డెవలప్ అయ్యే ఏజ్ లో వచ్చేటప్పటికి ఫిజికల్ గా మజిల్ స్ట్రెంత్ దగ్గర నుంచి బోన్ డెన్సిటీ దగ్గర నుంచి ఇలాంటివంతా పెరిగేవంతా కూడా ఈ రోజు ఉన్న యూత్ వచ్చేటప్పటికి 30 years తర్వాత ఎందుకు పనికిరాని విధంగా తయారయ్యే విధంగా ఈ రోజు ఉంది. కాబట్టి సోషల్ మీడియా వినియోగం అనేది మనం ఊహించిన దానికంటే చాలా దారుణంగా శారీరకమైన, మానసికమైన అలాగే కెరీర్ పరమైన సమస్యలు తీసుకొస్తూ ఉంది. కాబట్టి రెగ్యులేషన్ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకురావాలనుకోవడం మాత్రం నిజంగా ఒక హర్షించదగ్గ విషయంగా మనం చెప్పుకోవచ్చు. అసలు మన దేశంలో ఎలా ఉంది? ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఇవ్వడము లేదంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడము అనే దాని మీదే రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు అసలు సోషల్ మీడియాని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం అంటే మిగతా వాటితో పోల్చినప్పుడు సోషల్ మీడియా మరింత ఎక్కువ పిల్లలు ముఖ్యంగా దానికి ఎడిక్ట్ అవడానికి స్కోప్ ఇస్తుందా? ఖచ్చితంగా ఎడిక్ట్ అవడానికి స్కోప్ ఉందండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎప్పుడు కూడా ఒక మైక్రో ప్రపంచాన్ని సృష్టిస్తుంది. బయట ప్రపంచంలో వెళ్ళేసి యాక్సెప్టెన్స్ ప్రతి మనిషి కూడా చిన్నప్పటి నుంచి మీరు చూడండి, ఇదే పిల్లలను చూడండి, పేరెంట్స్ మంచి పని చేసావని మెచ్చుకోవటము లేదా కసురుకోవటం చెడ్డ పని చేస్తే కనుక ఈ రెండు కూడా దే ఆర్ సీకింగ్ ఫర్ ద యాక్సెప్టెన్స్. ఎదుటి వ్యక్తి నేను చేసే పని ఇష్టపడాలని కోరుకోవడం అనేది ప్రతి మనిషి యొక్క బేసిక్ సైకలాజికల్ ఇది. సోషల్ మీడియాలో అది సాటిస్ఫై అవుతుంది. సోషల్ మీడియాలో ఫోటో పెట్టినా, వీడియో పెట్టినా లేదా ఒక పోస్ట్ పెట్టినా, సో రెగ్యులర్ గా ఏదైనా సంథింగ్ కంటెంట్ పోస్ట్ చేసినా కూడా జనాలు యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టుకున్నారంటే కనుక ఆటోమేటిక్ గా నన్ను ఇంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, నేను వచ్చేటప్పటికి ఒక సోషల్ గా ఒక ఇది అని చెప్పేసి ఒక కంఫర్ట్ జోన్, కాన్ఫిడెన్స్ లెవెల్లో సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. సో దీనికోసం పీపుల్ ఎక్కువగా వచ్చి సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి సోషల్ మీడియాలో స్పెండ్ చేయడం వలన ఏమవుతుంది, కంపారిజన్. ఉదాహరణకి ఎవరో గోవా వెళ్ళారు, ఎవరో వచ్చేటప్పటికి బాలి వెళ్ళారు, ఎవరో వచ్చి ఒక మంచి కారు కొనుక్కున్నారు,
వాటిని చూసి వీళ్ళు అనుకరించాలని కానీ లేదా పేరెంట్స్ ని గొడవ పెట్టడము, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ తో సంబంధం లేకుండా. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళని చూసి జెలస్ ఫీల్ అవ్వటము, లేదా లో ఫీల్ అవ్వడం, ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వటం, కంపారిజన్స్ ప్లస్ ఇదే సోషల్ మీడియాలో ఉండే సెన్సేషనల్ ఎలిమెంట్స్ ని, రాజకీయాలు, సినిమా వాళ్ళు ఇవి చూసేసి వీళ్ళు వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇబ్బంది పడుతూ ఉండటం కానీ, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ. మరి ఇంత అన్నెసరీ మెంటల్ యాక్టివిటీ జరుగుతూ ఉన్నప్పుడు ఫైనల్ గా వాళ్ళ కెరీర్ మీద దృష్టి ఉంటున్నట్టే కనుక వాళ్ళ కెరీర్ మీద ఏమాత్రం దృష్టి ఉండదు. వాళ్ళు చదవటం కానీ, సీరియస్ యాక్టివిటీ చేయడం కానీ ఉండదు. అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఇండియాలో. అంటే మన దేశంలో కూడా అదే స్థాయిలో ఉంది. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కావచ్చు, కొంచెం అడ్వాన్స్డ్ కంట్రీస్ అనుకుంటే కనుక అక్కడ ఉండేటువంటి ఇంటర్నెట్ కానీ ఆ లెవెల్స్ కానీ వేరు. మన దేశంలో కూడా సేమ్ రిఫ్లెక్ట్ చేయడానికి లేదా కంపేర్ చేసి చూస్తానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఇంకా చెప్పాలంటే మిగతా దేశాల కంటే మన దేశంలో ఎక్కువగా యావరేజ్ డేటా కన్సంప్షన్ అనేది వాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో ఒక్కొక్క వ్యక్తి యావరేజ్ న 1.5 GB డేటా కన్జ్యూమ్ చేస్తున్నారు పర్ డే. మిగతా దేశాల్లో చాలా మినిమైజ్డ్ గా చెప్పాలంటే చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను బాలి వెళ్తే అక్కడ జస్ట్ యూత్ కు సంబంధించి నేను ఎందుకు కంపారిజన్స్ పరంగా చూస్తే యాక్చువల్లీ బాలీలో అందరూ కూడా షాప్స్ ఉంటే ఒక సెంటర్కి వెళ్తే కనుక అందరూ మిగతా పని ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఫోన్ తీసుకొని ఏదో సంథింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ గిటార్ పట్టుకొని, ఫ్లూట్ పట్టుకొని వాళ్ళు హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తున్నారు. యూత్ ఆల్మోస్ట్ 15-20 years 25 years షాప్ కీపర్స్ కావచ్చు, అక్కడ పనిచేసే వాళ్ళు. కానీ అంటే సహజంగా ఏంటంటే అదే పరిస్థితి ఇండియాలో చూస్తే ఒక షాపుకి వెళ్ళినా, ఎవరిని యూత్ చూసినా కానీ, ఎక్కడికన్నా వెళ్తే, పెళ్లిళ్ళకి వెళ్ళినా, బయట ఎక్కడన్నా కూర్చొని ఉన్నా కానీ, రెస్టారెంట్స్ లో కూర్చున్నా కానీ ఎవరు ఫోన్ లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకొని మనిషి బయట సోషల్ లైఫ్ మీద స్పెండ్ చేస్తున్నాడా లేకపోతే వర్చువల్ లైఫ్ మీద స్పెండ్ చేస్తున్నాడా అన్నదే మనం అర్థం చేసుకోవచ్చు. సో అందువల్ల యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో దీన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీలో బయట తిరగండి. యాక్చువల్లీ ప్రత్యేకంగా వాడు చెప్పింది ఏంటంటే కనుక యూత్ వచ్చేటప్పటికే బయట తిరుగుతూ ఉండాలి. యూత్ వాళ్ళు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రాంగ్ గా ఉండాలి. అలాంటి యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయాలి అన్నట్టు ఈ రెగ్యులేషన్ తీసుకురావడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి రెగ్యులేషన్ ఉందా? ముఖ్యంగా అండర్ 18 ఏజ్ గ్రూప్ పిల్లలకి రిస్ట్రిక్షన్ సోషల్ మీడియా పైన కావచ్చు, ఇతర అంశాలపైన కానీ, నెట్ ఎడిషన్స్ విషయంలో రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకైతే కనుక అఫీషియల్ గా లేవు కేశవ్ గారు. యాక్చువల్గా ఏం జరిగిందంటే యూరోపియన్ యూనియన్ మొదట్లో ఈ అభ్యంతరం తీసుకొచ్చింది. స్క్రీన్ టైం పెరిగిపోతూ ఉంది, సో యూజర్స్ అంతా విచ్చలవిడిగా స్క్రీన్ వాడుతూ ఉన్నారు, కాబట్టి యాజ్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గా యూ షుడ్ ఇది ఇంట్రడ్యూస్ సమ్ స్క్రీన్ టైమ్ యాక్టివిటీస్ ఇలాంటివి అని చెప్పేసి. అంటే ఏవైతే యాపిల్ ఐఫోన్ లో కానీ, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ స్క్రీన్ టైం ని చూసుకోవటానికి ఎంత టైం స్పెండ్ చేస్తాము, ఈ టైప్ ఆఫ్ ఇదంతా కూడా డిజిటల్ వెల్ బీయింగ్ అని చెప్పేసి ఒక ఫీచర్ అనేది తీసుకొచ్చి ఉన్నారు. అదేంటి, అది మన యొక్క నిజంగా మనల్ని మనం మానిటర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే, కానీ అసలు మనం ఒక అడిక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలనే ఒక బేసిక్ ఇది కూడా ఉండదు, కాబట్టి ఎవరు కూడా దాన్ని వాడట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ముఖ్యంగా భారతదేశంలో కేశవ్ గారు ఆల్మోస్ట్ మిగతా ప్రపంచ దేశాలతో పోలిస్తే 30 to 40% ఎక్కువ యూత్ ఉన్నారు. సో యంగర్ జనరేషన్ ఏ దేశానికి ఎక్కువగా ఉంటారో ఆ దేశానికి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. కానీ దానికి కాంట్రాస్ట్ గా ఇదే యువత భారతదేశంలో ఎక్కువగా మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఈ యువశక్తి మొత్తాన్ని కూడా ఇలాంటి రెగ్యులేషన్ భవిష్యత్తులో తీసుకురాగలిగి ఉంటే గనక ఖచ్చితంగా భారతదేశం యొక్క యువత యొక్క మ్యాన్ అవర్స్ అనేది వాళ్ళ కెరీర్ మీద కావచ్చు, జాబ్స్ మీద కావచ్చు ఫోకస్ చేయడానికి మరింత స్కోప్ ఉంటుంది. కానీ ఓన్లీ సోషల్ మీడియా పైన ఎందుకు, నెట్లో ఇంకా వేరేటువంటి వాటికంటే సోషల్ మీడియా ఎడిక్షన్ అనేది ఎక్కువ ప్రమాదకరంగా మారుతుందా? సోషల్ మీడియా ఏంటంటే మిగతా వాటిల్లో మిగతా కంటెంట్ ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనుకున్నాం. మహా అయితే వెళ్తారు, సినిమా చూస్తారు. సో ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ కానీ, లేకపోతే ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ ఇలాంటి వాటన్నిటిలో ఏమవుతుందంటే ఒకసారి 5 నిమిషాలు చూద్దామని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ మల్టిపుల్ ట్రిగ్గరింగ్ ఆస్పెక్ట్స్ ఏముంటాయి అంటే మీ యొక్క థాట్ ప్యాటర్న్ కావచ్చు, బిహేవియరల్ ప్యాటర్న్ కావచ్చు, ఎలాంటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తాను దాన్ని బేస్ చేసుకొని ప్రొఫైలింగ్ చేయబడేసి మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం చేస్తుంటే మీకు నచ్చే కంటెంట్, మీరు ఎక్కువ చూసిన కంటెంట్ మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సహజంగా ఒక వీడియో చూస్తానికి వెళ్ళిన వాళ్ళు లేదా ఒక
ఫేస్బుక్ లాంటి వాటిలో 10 నిమిషాలు స్పెండ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు అదే కంటెంట్ మళ్ళీ మళ్ళీ కనపడతా ఉండేటప్పటికీ మరింత ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో తెలియకుండానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో టైం కన్సంప్షన్ పెరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కెరీర్ అనేది స్పాయిల్ అవుతుంది. రెండో ఆస్పెక్ట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎందుకు పీపుల్ ఎక్కువ స్పెండ్ చేస్తారంటే అక్కడ బయట ప్రపంచంలో మనుషులతో కలిస్తే హ్యాపీగా ఒకప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు బయట అపార్ట్మెంట్ తాళాలు వేసుకొని ఎవరికి వాళ్ళు ఎవరి గదిలో వాళ్ళు కూర్చుంటున్న తర్వాత బయటకు వెళ్తే ఎవరితో మాట్లాడాలో స్పెండ్ చేయాలో తెలియనప్పుడు మనుషులు కావాలి. యాజ్ ఎ సోషల్ యానిమల్ గా హ్యూమన్ బీయింగ్ కి కొంతమంది మనుషులు కావాలి. ఆ మనుషులు ఎక్కడ ఉంటారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉంటున్నారు. వాళ్ళు ప్రతి క్షణం కూడా ఒక పింగ్ రిక్వెస్ట్ లాగా ఒక పోస్ట్ పెట్టి లైక్ కామెంట్ పెడతారు. ఆటోమేటిక్ గా ఓకే ఈ మనిషి నన్ను సపోర్ట్ చేస్తున్నాడు, ఈ మనిషి నన్ను వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పేసి ఒక రకమైన రియల్ టైం బయట ప్రపంచం యొక్క ఎన్విరాన్మెంట్ సోషల్ మీడియాలో ఉంటుంది. అందుకనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కంట్రోల్ అనేది చాలా అవసరం. మిగతా అంతా కూడా ఎక్కువ టైం కన్సంప్షన్ అనేది లేదు యాక్చువల్లీ. రైట్. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దీనిపైన వర్క్ చేస్తుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే ఇతర దేశాలు కూడా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా దేశాలు వచ్చేటప్పటికి దీని మీద ఎంతో కొంత రెగ్యులేషన్ కావాలని ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ఒకటే ఎలాంటి రెగ్యులేషన్ లేకపోవటం వలన విచ్చలవిడిగా కంటెంట్ కన్సంప్షన్ కానీ మ్యాన్ అవర్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ద ఈరోజు ఐటీ ఇండస్ట్రీనే తీసుకుంటాం. ఐటీ ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ లేబర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో చాలా మందికి ఉద్యోగాలు రాకపోవడానికి కానీ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ రావడం ఈ రోజు ఏ వచ్చిన తర్వాత ఇంకా కాంప్లికేట్ కాబోతుంది. సో మరి దీని అంతటికీ చెక్ పెట్టాలి అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నా ఇంటెలిజెన్స్ ని పెంచుకోగలిగితేనే కదా నేను రేపు ఉద్యోగం పొందగలిగేది, కంపెనీస్ ఉపయోగపడగలిగేది. మరి నేను నా స్కిల్స్ ని పెంచుకోవాలంటే నేను చదువుకునే వయసులో నేను సోషల్ మీడియా మీద స్పెండ్ చేసుకుంటా పోతే నా స్కిల్స్ పెరిగే స్కోప్ అనేది లేదు. కాబట్టి దేశాలు చాలా కంపెనీస్ ఇదంతా కూడా యూత్ కి ప్రాపర్ స్కిల్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇండియా లాంటి దేశాల్లో ఇలాంటి వాటి మీద ఆలోచన అయితే ఉంది, భవిష్యత్తులో వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక వర్కౌట్ చేస్తుంది. ప్రజెంట్ 14-16 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలి. అట్లీస్ట్ 16 ఏళ్ళు దాటిన తర్వాతే సోషల్ మీడియా వినియోగంలోకి వెళ్ళే విధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ తేవాలని, దీనికి తగ్గట్టుగా చట్టాన్ని కూడా చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా మన దేశంలో కూడా ఇదే తరహా ధోరణి ఉంది. ప్రపంచంలో కూడా యువత సోషల్ మీడియా ఉచ్చులో పడి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక పెద్ద రుగ్మతగా మారుతున్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా రెగ్యులేషన్స్ ఉండాలని నల్లమోతు శ్రీధర్ గారు కూడా అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.